హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం మునగాకు ఫ్రై చేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒళ్ళికి కానీ చాలా మంచిదండి. ఇది ముందుగా ఇట్లా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అందులోకి పోపు దినుసులు వేసుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా ఇవి చిటపట్లాడినాయండి. ఇప్పుడు మిరపకాయలు ఒక 6-7 మిరపకాయలు తుంచి వేసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ కానీ వేసేసుకున్నానండి. పోపు బాగా వేయించుకుంటాము. బాగా పోపు ఇట్లా వేగుతుందండి. ఇప్పుడు మునగాకు తీసుకొని బాగా ఇట్లా నీళ్ళల్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి. బాగా ఇట్లా కడిగి పెట్టుకోవాలి. నీళ్ళల్లోనే ఉండిందంటే మనకి మట్టి ఏదైనా ఉంటే కానీ అడుగుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మునగాకు మాత్రం ఎత్తి పోపులోకి వేసేసుకుంటాం. నీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో ఉండే నీళ్ళే సరిపోతాయి. మంచిగా ఇట్లా కంతా వేసేసుకున్నామండి. బాగా ఇట్లా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి. ఈ మునగాకులో నుండి వచ్చే నీళ్ళే ఇట్లా సరిపోతాయి. చూడండి నీళ్ళు ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు ఉప్పు వేసుకుంటాము. ఉప్పు వేసామంటే ఇంకొద్దిగా నీళ్ళు వస్తాయండి. మునగాకులో ఉప్పు కానీ కొద్దిగా చూసి వేసుకోవాలి. ఆకుకూరలలో ఉప్పు ఉంటుంది. ఈరోజు నేను ఇది అన్నంలోకి తింటున్నాను కాబట్టి కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ టైంలో మిర్చి పౌడర్ వేసుకున్నామంటే బాగా అది మిక్స్ అవుతుంది. తెల్లగడ్డలు ఒక 6-7 తెల్లగడ్డపాయలు వేసుకున్నాను. ఇవి బాగా దంచుకుంటాం కచ్చా పచ్చాగా. బాగా దంచుకున్నామండి. ఇప్పుడు వీటిని ఈ మునగాకులో వేసేసుకుంటాం. ఈ తెల్లగడ్డపాయ వచ్చేసి ఒళ్ళకి మంచిది. ఇది మంచిగా సువాసన ఇస్తుందండి. ఇప్పుడు ఈ ఫ్రై అవుతుండేటప్పుడు వేసినామంటే బాగా ఫ్రై అయిపోయింది. చూడండి నీళ్ళు ఏం లేవు. ఇంత నీళ్ళు లేనంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి. ఆకుకూర బాగా చల్లారుతుందండి. ఇప్పుడు పల్లీలు కొద్దిగా వేయించుకుంటాము. పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా పొట్టు కూడా వస్తుంది చూడండి. ఇంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా
పౌడర్ చేసుకుంటాము. మరి నున్నగా అవసరం లేదండి, కొంచెం కొద్దిగా బరగ్గా ఉంటే బాగుంటుంది. మునగాకు కానీ బాగా చల్లారింది చూడండి. ఇప్పుడు ఈ పల్లి పొడి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకున్నామంటే మనకు మునగాకు ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈ వేడప్పుడు ఈ పల్లి పొడి వేసినామంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇట్లా పొడి పొడిగా రాదు. దానికని కొద్దిగా ఆకుకూర చల్లారినాక ఇట్లా పల్లి పొడి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా. ఈ మునగాకు ఫ్రై మాకు అందరికీ చాలా ఇష్టం అండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అన్నం పెట్టేసుకున్నానండి ప్లేట్లోకి. ఇప్పుడు ఈ ఆకుకూర కానీ వేసుకుంటాము. ఈ ఆకుకూరలోకి నెయ్యి కావాలన్నా వేసుకొని తినచ్చండి. ఇట్లా ఉత్తగానే ఒకసారి తిని చూస్తాము. చాలా బాగుందండి. ఇట్లా కలుపుకొని తింటుంటే అసలు స్వర్గమేనండి, అంత రుచిగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్లలో కానీ ఇట్లా కట్టి ఇవ్వచ్చండి. బాగా ఇట్లా కొద్దిగా ఆకుకూర వేసి రైస్ వేసి మిక్స్ చేసి బాక్స్లలోకి పెట్టి ఇచ్చినామంటే కానీ చాలా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే బాయ్.